ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చైల్డ్హుడ్ మెమరబుల్ ఉంటాయి కదా. ఏం లేదు, నేను పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు చచ్చిపోతానని ఎదురు చూస్తున్నాను అంతే. స్టిల్ అదే చచ్చిపోయేలోపు ఏదో ఒకటి చేయాలి కాబట్టి. చచ్చిపోవడం ఎందుకు నాకు అర్థం కాదు. అందరూ చచ్చిపోతారు కదా, అదే. మరి ఎందుకు సినిమాలు చేస్తున్నారు? ఇది బాగుంది యాక్చువల్గా. సినిమాకి ఎందుకు వచ్చానంటే ఇక్కడ స్టోరీ సిట్టింగ్ అప్పుడు నలుగురు లొకేషన్ చూడటానికి, షూటింగ్ చేసేటప్పుడు మంచి ఫన్ ఉంది. ఈ ఎంటర్టైన్మెంట్ కోసం ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నేను పెద్ద డైరెక్టర్ అయిపోవాలి, గొప్ప డైరెక్టర్ అవ్వాలి, సినిమాలు చేస్తూ ఉండాలి, అది పాయింట్. నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. అంటే ఏం జరిగేదంటే ఫస్ట్ సినిమాకి అకాడమిక్ అవార్డు రావడం, అనుకోకుండా ఏదో అవార్డు వచ్చిన డైరెక్టర్ అంటే సపరేట్గా చూడటం, తర్వాత సినిమాకి దేవుడా అప్పుడు జైలు వేయటం, అరే ఈయన ఎందుకో జైలు వేసారు, ఇలా ప్రతి దానికి ఫోకస్ రావడం వల్ల ప్రొడ్యూసర్స్ వస్తున్నారు ఏమన్నా ఫీలింగ్. శీలవతి వచ్చేసి షకీలాతో 250 చిత్రం అంటే అది కూడా అడల్ట్ కంటెంట్ లేకుండా తీయడం అంటే ఈ ఆర్డర్ వేయడు షకీలాని పెట్టి అడల్ట్ కంటెంట్ లేకుండా తీసాడు అని ఒక పాయింట్. లేడీస్ నాట్ అలౌడ్ అప్పుడు ఎందుకు అడల్ట్ కంటెంట్ తీసామని ఇప్పుడు. కాబట్టి నేను ఏది చేసినా జనాలకి ఏదో సమస్య ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో వింటున్నటువంటి కామెంట్స్ ఏంటంటే ఆర్జీవి గారు ఆల్రెడీ ఉన్నారు, అంతటా వాడిని అవ్వాలి నేను కూడా, అటువంటి మార్క్ రావాలి నాకు కూడా అని సాయిరామ్ దాసరి పయనిస్తున్నాడు. ఆయనకి నాకు కామన్ పాయింట్ ఏంటంటే ఆయన ఎప్పుడు పని చేసుకుంటుంటాడు, నేను ఎప్పుడు పని చేసుకుంటుంటాను. కాకపోతే ఆయనకి పేరు వచ్చి ఆయన ఫోకస్లో ఉంటారు, నాకు పేరు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అంటే ఆయన పేరు రావడానికి ఫోకస్ చేస్తారంటారు. అంటే ఆయన చేసే ప్రతిదీ ఆయనే చెప్తాను, నేను కాంట్రవర్సీ కోసం చేస్తున్నాను. నేను కాంట్రవర్సీ కోసం చేసినవి కాదు, ఇట్ హ్యాపెండ్. రెండింటికి తేడా. అంటే మీ దగ్గర ఉన్న ఎవరైనా చెప్తారు అసలు మీకు ఎటువంటి సజెషన్ కానీ అడ్వైజర్ కానీ? నేను ఎవరు సజెషన్ విన్నాను. ఎందుకు? ఇప్పుడు వన్స్ సజెషన్ వినటం స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరు చెప్తారు. అంటే 4 గోడల మధ్య చెప్పే సజెషనే కదా. అంటే నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు కానీ కో డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు ఉండరు. అంటే సజెషన్ చెప్తాను భయం కాదు, నాకు ఇంట్రెస్ట్ ఉండదు అది తినడానికి. నాకు అనిపించింది నేను తీసుకుంటాను, అది ప్రొడ్యూసర్కి నాకు నచ్చాలి ఫస్ట్. మాకు అన్నీ కుదిరి బయటకు వచ్చిన తర్వాత జనానికి నచ్చుదా లేదా అనేది పాయింట్. అంటే మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, ఎంత తీసుకుంటారు మీరు ఒక సినిమాకి? నేను బేసిక్గా రెమ్యూనరేషన్ లాంటివి తీసుకోను. తీసుకోను. ఎలా సర్వ్ అవుతారు ఏమో మరి, అది షూటింగ్ నేను సైడ్ బిజినెస్ ఏంటి సినిమా తర్వాత సినిమా చేయడం వల్ల నాకు ఇప్పటిదాకా ఇబ్బంది లేదు. సడన్గా సినిమాలో అయిపోతే ఏమవుతుంది అనేది చూడాలి. అంటే ₹1 కూడా ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకున్న దాఖలు లేవంటారు? తీసుకోను అసలు తీసుకోను. అది ఎందుకంటారు? ఈ సబ్జెక్ట్కి ఇంత ఖర్చు అవుతుందని మేము ఫిక్స్ అయినప్పుడు అంత ఖర్చులో తీసుకున్నాం. మొత్తానికి ఎంత ఖర్చు పెడతారు మీరు ఒక సినిమాకి? యావరేజ్ అంటే 55 to 60 lakhs ఉంటుంది. 60 లక్షలు పెడుతున్నారు కదా. 20 లక్షలు ఎన్ని రోజుల్లో సినిమా కంప్లీట్ చేస్తారు మీరు? టైం 22 days అని 30 days లోపే చేస్తాం. ఎలా పాసిబుల్ అవుతుంది? రోజుకి 5 సీన్లు వేసుకోండి, 60 సీన్లు అంటే ఎన్ని రోజులు పడుతుంది? అలా ఫినిష్ చేస్తారు. నాకు వచ్చే ఆలోచనలకి పెద్ద హీరోలకి సెట్ కాదు, పైగా చాలా టైం వేస్ట్ అని ఫీల్ అవుతుంటా. నేను డేట్స్ తీసుకొని 1 సంవత్సరం వెయిట్ చేసి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ డేట్ తీసుకుని 4 ఏళ్ళు కష్టపడుతుంది, ఆ సినిమా పోయింది అనుకోండి, మళ్ళీ వాట్ నెక్స్ట్ అనే లోపు ఈ 4 ఏళ్ళ లోపు నాకు నచ్చినట్టు నేను ఒక 4-5 తీసుకోవచ్చు. అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు లేరు. నేను అసలు ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఎందుకు? 759 కోట్ల మంది ఉన్నారు భూమి మీద, ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్ అని నా ఫీలింగ్. ఎవరితో మ్యాచ్ అవ్వడు అనమాట. కాబట్టి ఇంకోటి ఇన్స్పిరేషన్ తీసుకోవడం అంత మూర్ఖత్వమే ఉండదు. అంటే ఇలా మాట్లాడడం మీరు స్వతహాగా చిన్నప్పటి నుంచి ఇలాగే మాట్లాడతారా, లేకపోతే ఇండస్ట్రీ వచ్చినారు ఇలా మాట్లాడితే వర్కౌట్ అని ఏమన్నా ఫీల్ అవుతున్నారా? చిన్నప్పటి నుంచి ఇంతే. ఏ సందర్భాలు, ఏ సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఈ విధంగా మార్చేసి అనుకోవచ్చు? మార్చేసాయి కదా, నాకు అందరు కమెడియన్స్లో కనబడుతుంటారు బయట. ఎవరైనా సీరియస్గా గొడవ పడుతున్నా, కొట్టుకుంటున్నా, నాకేంటంటే రోజు ఒక అలారం లాగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నువ్వు పర్మనెంట్ కాదు, ఏదో టైంలో చచ్చిపోతావు అని కంటిన్యూస్గా రింగ్ అవుతుంటుంది మైండ్లో. కాబట్టి నాకు ఎవరితో పెద్ద సమస్యలు ఉండవు. నాకు నచ్చకపోతే నేను మాట్లాడిన తప్పితే వాడితో గొడవ పెట్టుకుని నా టైం వేస్ట్ చేయను. పడతారా మీరు? అసలు నేను పట్టించుకున్నాను. అసలు అది చెప్పడం మీకు ఇబ్బందికరం, బ్యాడ్ కదా. ఎలా బ్యాడ్? ఎవడ మాట విన్నాడు, ఎవడ మాట విన్నాడు. నేను ఒక మాట విన్ను అంటే అది పొగరు కింద ఉంటుంది. పొగరు కాదు భయ్, నేను క్లారిటీ ఇస్తున్నాను ఎన్నని. ఇంకోళ్ళు ఏంటంటే ఎన్న ట్యాగ్ చేసి చేయరు, నేను అసలు ఎన్నని చెప్తున్నా. అది మన ఇండస్ట్రీకి అదే ఇంపార్టెంట్ ఏమో, ఎన్న ట్యాగ్ చేయడం. అసలు ఇండస్ట్రీ అనే పాయింటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ నా దగ్గరకు సినిమా తీయమన్నాడు అనుకో, నేను ప్రొడ్యూసర్ మా టీము ఒక యూనిట్ ఉంటుంది, మాకు ఇండస్ట్రీకి ఏం సంబంధం? ఇండస్ట్రీ నువ్వు పేరు పెట్టుకున్నావు, ఇదాని కాలేజా? ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో ఉండొచ్చు, ఫిల్మ్ ఎక్కడైనా ఉండొచ్చు. మరి ఇప్పుడు మీరు సెన్సార్ రాలేదని చెప్పేసి ఎవరికైనా కంప్లైంట్ చేశారా? హైకోర్టుకి వెళ్తున్నాను యాక్చువల్గా. మరి ఇప్పుడు మీ సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఎక్కడికి వెళ్ళారు? ఫిలిం ఛాంబర్కి వెళ్తాను. దానికి దేనికి సంబంధించింది? నేను అదే అంటున్నా, ఇండస్ట్రీకి ఇప్పుడు నీకు ల్యాండ్ ఎక్కడో ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్తావు? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తావు.
అలా అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ ఇండస్ట్రీ అవుద్ది అంటే అది వేరు, ఇది అంతే, ఇది వేరు. ఇది అంతే. యువర్ రిజిస్టరింగ్ యువర్ ల్యాండ్ ఆన్ యువర్ నేమ్. అలానే ఒక టైటిల్ మేము రిజిస్టర్ చేసుకుంటున్నాం అంతే, తప్పితే నువ్వు ఎక్కడైనా తీసుకో షూటింగ్. అంటే ఇండస్ట్రీ అనే వాళ్ళు అది నేను నమ్మను అసలు. తప్పని మీరు మీ అభిప్రాయం? ఇండస్ట్రీ అనేది ఏమి ఉండదు భయ్య అసలు. ఎవరికి నచ్చిన సినిమా వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు వీఆర్ ఇన్ డిజిటల్ వరల్డ్ కాబట్టి ఇప్పుడు ఈ రోజు నీకు నచ్చింది నువ్వు తీసుకుని నీ ఛానల్లో పెట్టుకు ఎవడొద్దా అన్నాను.